సన్ స్క్రీన్ వాడుతుంటే విటమిన్ డి నేను తీసుకోవట్లేదేమో అని డౌట్ వస్తుంది. అంటే మీరు సన్ స్క్రీన్ వాడడం వల్ల మీ బాడీలో వైటమిన్ డి ప్రొడ్యూస్ అవ్వట్లేదు అనేది మీ డౌట్, అంతేనా? యా. సో లెట్స్ క్లియర్ దిస్ టుడే. వైటమిన్ డి అనేది మన స్కిన్లో మాత్రమే ప్రొడ్యూస్ అవ్వదు. మన యూవీబీ రేస్ హిట్ ద స్కిన్ నుంచి ఒక బై ప్రోడక్ట్ తయారయ్యి అది లివర్కి వెళ్ళి అది కిడ్నీకి వెళ్ళి కిడ్నీలో మన ఫైనల్ వైటమిన్ డి ఎండ్ ప్రోడక్ట్ అనేది తయారవుతుంది. మన డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ వైటమిన్ డి ఆల్మోస్ట్ 600 ఇంటర్నేషనల్ యూనిట్స్ మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వాలి అంటే మోర్ దాన్ 50% ఆఫ్ యువర్ బాడీ షుడ్ గెట్ ఎక్స్పోజ్ టు ద సన్. అది కూడా డైలీ మార్నింగ్ 10 నుంచి 2 మధ్యలో మాత్రమే. మనం ఓన్లీ హ్యాండ్స్ అండ్ ఫేస్ ఎక్స్పోజ్ చేసి మన బాడీలో మొత్తం వైటమిన్ డి ప్రొడ్యూస్ అవ్వాలనుకుంటాం, విచ్ డజంట్ హ్యాపెన్. సో ఓకే, మీరు 50% ఆఫ్ ద బాడీ ఎక్స్పోజ్ కూడా చేశారనే అనుకుందాం. దానివల్ల ఏమవుతుంది? స్కిన్ ట్యాన్ అనేది అవుతుంది, మెలనిన్ పిగ్మెంట్ డిపాజిషన్ అనేది ఎక్కువ అవుతుంది. అగైన్ దిస్ మెలనిన్ పిగ్మెంట్ విల్ ఫిల్టర్ ద యూవీబీ రేస్ ఫ్రమ్ ద సన్. సో మీరు తర్వాత ఎక్స్పోజ్ చేసినా సరే మీ బాడీలో వైటమిన్ డి ప్రొడక్షన్ అనేది డే బై డే తగ్గుతుందే కానీ పెరగదు. సో వాట్ కెన్ వీ డూ? సన్ స్క్రీన్ అనేది అప్లై చేయడం అనేది మ్యాండేటరీ. ఇట్ ప్రివెంట్స్ యువర్ స్కిన్ ఫ్రమ్ ట్యానింగ్, ఇట్ ప్రొటెక్ట్స్ యువర్ స్కిన్ ఫ్రమ్ ఏజింగ్. వైటమిన్ డి అనేది మన బాడీకి కావాల్సిన డైలీ రిక్వైర్మెంట్ అనేది మనం సప్లిమెంట్స్ ఫామ్లో తీసుకోవడం బెటర్.